మొత్తం వీడియో చూడండి అక్క. నీకోసమే ఈ వీడియో పెట్టాను, ఎందుకంటే పచ్చిమిరపకాయలు చెదల్లాగా పట్టేస్తుంది అమ్మ మొక్కలని నాకు మెసేజ్ చేసావు కదా. కానీ ఏంటంటే అక్క అది ఎలాగా ఏంటనేది నేను పెట్టాను, మొత్తం చూడ. పిల్లలు పెద్ద అయిపోతే మళ్ళీ వెంటనే మళ్ళీ ఇంకో పిల్లలు తెచ్చిపెట్టేస్తాయి, అస్సలు ఖాళీ ఉంచుకోండి. అక్క నువ్వు మొన్న ఇది పచ్చిమిర్చి మొత్తం చెదలాగా వచ్చిందని చెప్పావు కదా. ఇదిగో అక్క, నాది ఫస్ట్లో అలాగ వచ్చింది. ఇదిగోండి ఇవన్నీ కొమ్మలన్నీ నేను పీకేసాను. ఇదిగో మళ్ళీ వచ్చింది అక్క పచ్చిమిర్చి. ఏం చేయాలంటే అలా నీకు ముడతలుగా అది పురుగు అక్క, పురుగు పట్టింది నీకు చెట్టుకి. ఈ చెట్టుకి పురుగు పట్టడం వల్ల అలా అయింది. అది ఎక్కడ దాకా పురుగు ఉందో అక్కడ దాకా కటింగ్ చేసేయక్క, చేసి బియ్యం నీళ్ళు పోయి చాలు. ఓను ఆ ఎరువులు ఈ ఎరువులు ఏం పోయొద్దు. కొన్ని రోజులు బియ్యం నీళ్ళు పోసి అలా ఉంచేసే, ఆకులన్నీ కట్ చేసేది. ఇప్పుడు నాది ఇది వచ్చింది ఇక్కడ కొంచెం తెగులుగా ఉంది, ఇది నేను కట్ చేస్తున్నాను. ఇలా కటింగ్ చేసాడు. నేను ఎక్కువ శాతం ఈ పెద్దవి ఉంచునక్క, ఎప్పటికప్పుడు కటింగ్ చేసుకుంటూ ఉంటాయి. ఈ మధ్య 4 రోజుల నుంచి నేను ఈ మొక్కల జోలు రాలా. మొగ్గు కూడా పువ్వు కూడా వచ్చేసింది చూసావా. మళ్ళీ ఇంకో ట్రిప్పు, మళ్ళీ గులాబీలు స్టార్ట్. ఇది ఒక మొగ్గ, ఇది ఒక పువ్వు కూడా పూసేసింది. నేను ఈ మధ్య కొంచెం నీరసంగా ఉండి నేను వీడియోస్ ఎక్కువ పెట్టడం లేదు, ఏదో 1, 2 చిన్నది ఏదో పెట్టాలని పెడుతున్నాను అంతే. ఇదిగోండి ఈ పావురం కూడా ఇక్కడే తిరుగుతుంది, దాని పిల్లలు ఉన్నాయి. ఇదిగోండి నేను ఇవి మొత్తం మళ్ళీ చూపిస్తా. ఇదిగోండి ఇవన్నీ అంతకుముందు చక్కగా ఇదైనాయి కదా, మళ్ళీ చిగుళ్ళు వస్తున్నాయి చూసారా. ఒక్కొక్క కొమ్మకు వచ్చి 2-3 వస్తున్నాయి. ఇప్పుడు 2-3 మొక్కలు వస్తాయి చూసారు కదా. అదిగోండి కింద ఇవన్నీ, అది కూడా అంతే సేమ్ అలాగా కన్నీ అలా వస్తున్నాయి చక్కగా. ఎక్కడ ఎండిపోయినట్లు కానీ ఏమైనా అనిపిస్తే ముందు అది తెంపండి, దానివల్ల ఇంకో పక్కదానికి ఇది అవ్వదు. అందుకని ఇది కొంచెం చక్కగా మొత్తం చిగురులు వచ్చేసినాయి మళ్ళీ. అందుకనే అక్క నువ్వు మొన్న అడిగావు కదా ఏం చేయాలని నాకు కామెంట్ చేశాను, నేను చూశాను ఇలా పచ్చిమిరపకాయలు ఇది అవుతుందని. అందుకని చెప్తున్నాను అక్క, కంపల్సరీ ఆ ఆకులను తుంచేసేయక్క, కొమ్ము ఉంచుకో. ఏమవుతాయి అంటే దేనికో వైట్ దేనికి వచ్చి నేను చూపిస్తాను. దేనికో మొన్న కూడా నేను అలాగే తెగులు వస్తే కట్ చేసా, అవి చూపిస్తా ఒక్క నిమిషం. నేను మొన్న అన్నీ పీకేసాను, లేదంటే నీకు ఒకసారి చూస్తుంది దేనికైనా వస్తే దాన్ని బట్టి చూసి నేను నీకు మళ్ళీ షేర్ చేస్తాను. చిన్న ఇంత తెల్ల పురుగులా ఉంటాయి. ఇవి ఉన్నాయా, ఇదిగోండి ఇవి నేను చూపిస్తూ ఉన్నాను. ఒక్క ఇది తెంపేస్తూ ఇదిగోండి ఈ కొమ్మకి ఇదిగోండి తెల్ల కనబడుతుంది చూస్తారా. చెద అంటే ఇదే, అంటే చెద ఏమంటారు, జూమ్ చేసి తీస్తా. ఇదిగోండి స్పష్టంగా కనబడుతుంది, ఏంటో మసగ్గా వస్తుంది ఫోన్ కూడా ఖరాబ్ అయ్యి. ఇదిగోండి ఇక్కడ తెల్ల కనబడుతుంది చూసారా, ఇది పురుగు. ఇది పురుగు. అదిగోండి ఎదురుపడుతుంది, అదిగోండి ఇక్కడ ఉంది. నేను ఇప్పుడు ఇచ్చేస్తున్నాను ఎందుకంటే ఇది పనికిరాదు. చూసారా తెల్ల పురుగు ఇది. అసలు నేను కొమ్మలు కూడా కటింగ్ చేసేస్తాను, ఎందుకంటే వీటి వల్ల మళ్ళీ పక్క వాటికి ఇది రాకూడదు. అందుకని కొమ్మ కూడా పీకేసా. నాకు ఏదైనా పురుగు అనిపించిందంటే ముందు అది కొమ్మ ఇరిపేస్తా. ఒక్క కొమ్మకు వచ్చిందంటే పక్కన మొక్కలన్నిటికీ పాకేస్తుంది. మాకు అన్నీ దగ్గర పెట్టావు కదా. వైట్ కనపడుతుంది చూసారా, ఇదే పురుగు. ఆ పురుగు ఒక్కటి వచ్చిందంటే ఇప్పుడు ఎలుకలు పిల్లలు పెడతాయి, ఎలా పెడతాయండి,
అలా మొత్తం పిల్లలను పెట్టేస్తాయి. చిన్న 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 అసలు ఈ చక్కగా మంచిగా చిక్కులు చూసారా, ఒకదానికి 2 అలా వచ్చి. ప్లీజ్ అండి, కంపల్సరీ ఏదైనా చెదలాగా పట్టిన ఏది వచ్చినా కూడా ముందు కటింగ్ చేసేసుకోండి. అర్జెంటుగా కటింగ్ చేసుకుంటే మీరు ఇంకో దానికి వెళ్ళకుండా ఉంటుంది. ఎక్కడైనా మీకు చెదగా అనిపిస్తే కొంచెం లైట్గా పసుపు, చీమల మందు ఉంటుంది కదా, అదైనా వేసేయండి. ఇదిగోండి నేను ఇక్కడ మళ్ళీ టమాటా విత్తనాలు చిన్న చిన్నగా వేసాను. ఇదిగోండి పావురం మళ్ళీ పిల్లల కోసం వచ్చేస్తుంది చూసారా. నేను ఇక్కడ మాట్లాడుతున్నా, వాటికి అలవాటు అయిపోయింది. అన్నీ ఎంటది మళ్ళీ, దానికి అన్నీ తెలుసు. ఇదిగోండి అన్నీ తెలుసు. నేనేమన్నా తెలిసి ఇదేమో నేను మొన్న బకెట్లో పెట్టాను. ఇది ఎందుకో అంతకుముందు కొమ్మకి చిగురు వచ్చింది అన్నాం కదా, అది కూడా ఎందుకనో మార్చడం వల్ల ఏమో ఇదయ్యింది. చూడాలి, బతికితే బతుకుద్ది, లేదంటే లేదు. మళ్ళీ కొమ్మలో పెడతాను. ప్రస్తుతానికైతే అలా ఉంచాను. ఈ తవా సంగతి తర్వాత ఇదండి.